ఇక్కడ పులి ఉండేది అంటారు అన్నారన్న, నిజంగా పులి ఎన్నాళ్ళు ఉండేది? అది 40 రోజులు ఉండేది. 40 అంటే అవి వస్తాయి స్థిరంగా ఉండేది కాలే. మళ్ళీ వాళ్ళకి కెమెరాలకి సీసీ కెమెరాలకి పడలేదు అనమాట. అది మేము వచ్చేటప్పుడు కూడా కొంచెం చాలా భయంతో వచ్చాం. ఇక్కడ ఏమవుదన్న, కాకపోతే కొండ సీలు అప్పుడప్పుడు దిగుతుంది అంటే గంగలోకి. అక్కడ కొండ పనికి వెళ్తాం పైకి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సిద్ధు కేకేఆర్. వెల్కమ్ టు సిద్ధు క్యాంపింగ్ ఛానల్. ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామో తెలుసండి, తాటిపూడి రిజర్వాయర్ అండి. పులున్న ఊరికి తీసుకెళ్తానని చెప్పి రిజర్వాయర్ దగ్గర తీసుకొచ్చాను అనుకున్నారా? అగొచ్చు కనిపిస్తుంది చూడండి కొండ. ఆ కొండ దగ్గర ఒక ఊరు ఉంది. ఆ ఊరు దగ్గర పులు తిరిగేది అనమాట. ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల కిందట. చూడండి, జూమ్ చేస్తాను, అసలు ఏం కనిపించట్లేదు ఊరైతే. సో ఇదంతా దాటుకుని వెళ్ళిన తర్వాత ఊరి దగ్గర తీసుకెళ్తాను. మనం ఆ ఊరికి వెళ్లే ముందు ఇక్కడ బోటింగ్ ఉందండి. ఒకసారి బోటింగ్ అంతా చూసుకొని వచ్చేసి రిటర్న్ లో అక్కడికి వెళ్దాం. లాస్ట్ లో ముందు ఒకసారి ఇక్కడ ఎలా ఉందో చుట్టూ చూసేయండి. ఇక్కడ టికెట్స్ రేట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. బోటింగ్కి వెళ్ళే దారిలో సాయిబాబా విగ్రహాన్ని పెట్టారు చూడండి. ఇక్కడ నేను బోట్ ట్యాక్సీ టికెట్ తీసుకున్నానండి. అది పెర్ హెడ్ 100 రూపీస్ అనమాట. నాకు లైఫ్ జాకెట్ ఇచ్చారు, అది వేసుకొని బోట్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ సైడ్లో చూడండి, హంస బోటింగ్లో ఉన్నమాట. ఇది ఒక్కొక్కటి 250 మనిషికి. స్పీడ్ బోట్ కూడా 250. ఇది ఒకటే 100, మిగతా కొన్ని ఉన్నాయి, అది 150 ఉన్నాయి. బోటింగ్ అయితే అన్నీ కొంచెం రీజనబుల్ రేట్లే ఉన్నాయి. స్పీడ్ బోట్ అనమాట ఇది. ఈ స్పీడ్ బోట్ అయితే వెంటనే వెళ్ళి వచ్చేస్తుంది, చాలా స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా వచ్చేస్తుంది. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం స్పీడ్గా వెళ్తుంది కదా వాటర్లో. వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు కూడా కొంచెం థ్రిల్ వచ్చేలా డ్రైవ్ చేస్తారు. అది కూడా బోటింగ్ బాగానే ఉంటుంది. ఇవి చూడండి, మన ముందు పిల్లలు వెళ్తున్నారు, భయం లేకుండా నడుస్తున్నారు. ఇది నడుస్తుంటే కిందన ఇది డబ్బాలు కదా, కొంచెం కిందకి మీదకి వెళ్తున్నాయి. కానీ బాగానే ఉంది, సేఫ్టీ ఉంది. నాకు తెలిసి ఇదంతా బాగానే ఉంటుంది. ఇదిగోండి, ఇదే మన రైట్ సైడ్లో ఉన్నదే మనం వెళ్ళబోయే బోటు. దీంట్లో మ్యాక్సిమం 10 మెంబర్స్ వరకు ఎక్కిస్తారనమాట. ఆల్రెడీ ఎక్కిస్తారు మన వాళ్ళు. స్టార్ట్ అయిపోతాం మనం. భలే ఉందండి, బాగా వెళ్తుంది ఇది. అదిగోండి, అది కనిపిస్తుందా? అదేనండి డ్యామ్ వాటర్ వదిలేది. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఏమన్నా ఉందండి లొకేషన్. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీకు వీడియో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లైవ్లో మాత్రం నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. అంటే నమ్మండి, చాలా బాగుందండి. చుట్టూ అట్మాస్ఫియర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. బోట్ వెళ్తుంటే చల్లగాలి వస్తుంది. ఫ్రిడ్జ్లో నుంచి ఎయిర్ వస్తుంది కదా, ఆ ఎయిర్లో తగులుతుందండి. చాలా చల్లగా వస్తుంది ఎయిర్ అయితే. మీకు విషయం చెప్పాలండి, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అరకు కొండలు ఉంటాయి కదా, ఆ కొండలన్నింటిలో పడే వర్షం వాటర్ ఈ వాటర్ అనమాట. చాలా మంచి వాటర్ ఇది. నెక్స్ట్ వైజాగ్ వెళ్ళే వాటర్ కూడా ఇదేనండి. మున్సిపాలిటీ వాటర్ అంతా ఇదే, ఇక్కడి నుంచే ప్యూరిఫై చేసి అక్కడికి పంపిస్తారు. సో వైజాగ్ వాసులందరూ దీన్నే డ్రింకింగ్ వాటర్ కింద వాడుతున్నారు ప్రెజెంట్. ఈ బోట్ డ్రైవర్ అన్న అయితే మాత్రం చాలా బాగా డ్రైవింగ్ చేస్తున్నారు, చాలా నిదానంగా డ్రైవింగ్ చేస్తున్నారు. లోపల అందరూ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళైతే ఎటువంటి భయపడలేదు. మీరైతే మాత్రం ట్రై చేయండి ఒకసారైనా, ఎందుకంటే ఈ బోట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. వచ్చినందుకు మాత్రం మీరు ఫుల్ ఖుషి అవుతారు. ఎందుకంటే రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ బోట్ ట్యాక్సీ అయితే మనిషికి 100 రూపీసే కాబట్టి ఫ్యామిలీ హ్యాపీగా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని వెళ్ళొచ్చు. 100 అంటే పెద్ద ఎక్కువేం కాదు, ఎందుకంటే దానికి సరిపడా చుట్టూ తిప్పుతున్నారు. నాకైతే 100 వర్త్ అనిపించింది. సో మీరు కూడా ఫ్యామిలీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. మీరు అసలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. కొత్తగా ఎక్కే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. వర్త్ వర్మ వర్త్ వేరే లెవెల్ అంతే. అదిగోండి, మనకి ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గర ఊరు ఉందన్నమాట, పులి తిరిగే ఊరు. ఆ ఊరి దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం నెక్స్ట్. ఓకేనండి, మన బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఎక్కడైతే ఎక్కమో అక్కడికి తీసుకొచ్చేసారు మనల్ని. ఆల్రెడీ ఇంకో వేరే వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. సో మనం దిగిపోయినట్టునే వాళ్ళు స్టార్ట్ అవుతారు అనమాట. ఆగు 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 హోల్డెన్ అయిపోయింది దిగిపోవడం మనం. ఓ వీళ్ళు తాస్తారు అలా బొడ్డు, వీళ్ళకేం సారదారా బాబు, దోలు తీరిపోద్ది. ఇదిగోనండి, ఈ జంక్షన్ నుంచే మనం ఆ గుడి వైపు వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ పులినూరుకి వెళ్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కూడా మనం అలా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇదంతా పల్లెటూర్లు అనమాట. చాలా బాగున్నాయి, వెళ్ళే దారి కూడా చాలా బాగుంది. కాకపోతే నైట్ టైం వెళ్ళి రావడానికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొంతవరకు ఇల్లులు ఉంటాయి, అక్కడ నుంచి ఆ ఊరికి వెళ్ళే దారిలో
ఇల్లులు కాదు కదా, అసలు ఏం కనిపించవు, అటు ఇటు చెట్లు పొట్లు తప్ప ఇంకేం కనిపించవు, కొండలు తప్ప. సో వెళ్ళి వచ్చేటప్పుడు నైట్ టైం మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఇంతకీ మనం వెళ్ళే ఊరి పేరు చెప్పలేదు కదా, ఆ ఊరి పేరు పాత పనసలపాడు అనమాట. పేరు కూడా వెరైటీగా ఉంది. ఈ ఎదురుగా కనిపిస్తుంది కదండి, ఆ ఊరిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. రెట్లో వచ్చేటప్పుడు ఆ ఊరు మొత్తం మీకు చూపిస్తాను. డిఫరెంట్గా ఉంటుంది అది కూడా. వచ్చే దారిలో చూడండి, కాసేపు రెస్ట్ తీసుకుందని ఇక్కడ ఆపాను. చుట్టూ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ మొత్తం. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇక్కడ సీతాఫలాలు కూడా కనిపించాయి. అవి తెంపుదాం అనుకున్నాను, రిటర్న్లో వచ్చినప్పుడు తెంపుదాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఇదిగోండి దారి చూసారు ఎలా ఉందో రోడ్డు. నైట్ టైం ఇటువైపు ఎలాగ రాగలరు చెప్పండి. అసలు పాపం వాళ్ళకి అలవాటు అయితే అవ్వచ్చు, కానీ నైట్ టైం రావడం అంటే వాళ్ళు కూడా రిస్కే పాపం. నైట్ టైం ఎలాగొస్తున్నారో ఎలా వెళ్తున్నారో ఏం అర్థం అవ్వట్లేదు. చూడండి లెఫ్ట్లో లొకేషన్ ఎంత బాగుందో. ఒకవైపు వాళ్ళు అదృష్టవంతులు అనిపిస్తుంది, నైట్ టైం ఏమో వస్తే డేంజర్ అనిపిస్తుంది. ఇదిగోండి మనమైతే పాత పనసలపాడు వచ్చేసాము. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట, ఊర్లోకి వెళ్తాం మనం ఇప్పుడు. ఈ కొండ ఉంది కదా, ఈ కొండ వైపు మేకలు ఆవులు కాస్తున్నారండి. పాపం వాళ్ళు ఎలా కాస్తున్నారు ఏంటో. ఇదిగోండి ఇదే ఊరు పాత పనసలపాడు. ఈ ఊరు దాటిన తర్వాత మళ్ళీ ఆఫ్ రోడ్ ఉంటుంది. ఆఫ్ రోడ్ చివరికి వెళ్ళిన తర్వాత అప్పుడు బ్యాక్ సైడ్ ఒక 4-5 ఇల్లులు ఉంటాయి అనమాట. అక్కడ నుంచి మనం వ్యూ ఉంటుంది, మంచి వ్యూ చూపిస్తాను మీకు. ఇదిగోండి ఆఫ్ రోడ్. ఈ రోడ్డు అంతా ఇలాగనే ఉంటుందండి చివరికి వెళ్ళినంత వరకును. కొంచెం బైక్ తోలడానికి కూడా ఇబ్బంది అయ్యింది. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇప్పుడే ఎలా ఉందంటే మరి నైట్ టైం ఎలాగొచ్చి వెళ్తుంటారు పాపం. కొందరు నడుచుకుంటూ వెళ్ళి వస్తున్నారు, కొందరికి బైక్లు ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడికి బైక్లో అయితే వాడరు, నడుచుకుంటే రావాలి. నైట్ టైం పాములు అయితే దిగితే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో. కొండ చిలువలు కూడా ఎక్కువ ఉంటాయి ఇటువైపు. చూసారండి ఈ చుట్టూ కొండల మధ్య, ఈ తోటల మధ్య, ఈ వాటర్ మధ్యన ఎన్ని ఇల్లులు ఉన్నాయో. మహా అయితే ఇవి ఒక 3, ఇటువైపు ఒక 2, మొత్తం 5-6 ఇల్లులు ఉంటాయండి, అంతకుమించి ఎక్కువ ఉండవు. జనాభా కూడా ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. సో నైట్ టైం వాళ్ళు ఎలా జీవిస్తున్నారో ఏంటో పాపం. వచ్చేసామండి తాటిపూడి డ్యామ్ బ్యాక్ సైడ్. ఇవిగానండి ఇవే ఇల్లులు. అక్కడ నుంచి మనకు కనిపించే ఇల్లులు చాలా చిన్నవి, అగ్గిపెట్లు కన్నా చాలా చిన్నవి కనిపించేవి. చూడండి ఎంత దారుణంగా ఉందో ఇటువైపు, ఎంత భయంకరంగా ఉందో. ఇది పగలు డే టైము, నైట్ టైం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళకైతే వ్యవసాయం అయితే ఏం లేనట్టుంది, మరి జీవనాధారం ఎలాగో మనకు తెలియదు. కానీ ఒకసారి అక్కడ విలేజ్కి అదే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అడిగి కొనుక్కుందాం. ఉన్నారు అక్కడ మనుషులు అయితే ఉన్నారు, ఎక్కువ మంది లేరు కానీ ఒక 4-5 ఉన్నట్టు ఉన్నారు. ఒకసారి వాళ్ళు కూడా కొనుక్కుందాం. ఇగో బోట్లు వలలు ఉన్నాయంటే ఇక్కడ చేపలు పట్టుకుంటారేమో, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నేను లాస్ట్ టైం ఒక 4 ఇయర్స్ కిందట వచ్చాను, మళ్ళీ ఇదే రావడం. చూడండి ఎంత బాగుందో లొకేషన్. చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇక్కడికి చాలా రోజుల నుంచి రావడానికి ట్రై చేశాను, కానీ టైం కుదరలేదు. ఈరోజు కుదిరింది. అటు నుంచి వస్తే బొడ్డవర జంక్షన్ నుంచి అటు కొండపక్క నుంచి రోడ్డు ఉంటుంది. అక్కడ ఏంటంటే రిసార్ట్స్ ఉంటాయి అటువైపు, అక్కడ కూడా స్టే చేయడానికి ఉంటుంది. కొత్తగా టూరిస్టులు ఎవరైనా రావాలనుకుంటే అక్కడ ఎవరినైనా హైవేలో అడిగితే చెప్తారు. ఇది ఎప్పుడుదో పాత పడవ పోయింది. ఇది ఇటువైపు కూడా ఉన్నాయి చిన్న చిన్న పడవలు. వా ఏమైనా ఉందండి అసలు ఇటు లొకేషన్, అసలు ఏమైనా ఉందా? ఇటువైపు ఎవ్వరు రారు నాకు తెలిసి. ఒకవేళ ఎవరైనా టూరిస్టులు వచ్చినా అక్కడ డ్యామ్ వరకు వస్తారు. అప్పుడు ఎలాగో బోటింగ్ పెట్టారు కాబట్టి ఆ మధ్యలో ఉండి మధ్యలో నుంచి తిరిగి వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఫస్ట్ టైం ఏమో మనం ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడం. ఎన్నాళ్ళైనా ఉండిపోవచ్చండి. బీభత్సంగా ఉంది ఏరియా. ఆవులు వదిలేశారు, అక్కడ ఎవరైనా లేరు వాటికి కాపలాదారులు. నేను చెప్తుంటే వాటర్ తాగితే వెళ్ళిపోతాయి ఇంటికి. ఇంకా
వాళ్ళ ఇంటి వైపు నుంచి వచ్చే దారి చూడండి అలా ఉందా. ఇవన్నీ వల మూటలే, చేపలు పట్టే వాళ్ళు. ఇదిగోండి వాళ్ళ వల మూటలు. వీళ్ళకి నైట్ టైం ఇబ్బంది అయితే అవ్వచ్చు, కానీ ఇంతకంటే ప్రశాంతమైన ప్లేస్ ఇంకెక్కడ ఉండదేమో నాకు తెలిసి. చుట్టూ కొండలు, మధ్యలో ఈ డ్యాము, ఇంత వాటరు, అబ్బా అబ్బా ఫుల్ నేచురల్ ఆర్గానిక్ మనుషులు అన్న చెల్లె. జీరో పొల్యూషనే లేని ఏరియా. నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోవచ్చు. ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఆహా, గాలి కూడా చల్లగా వేస్తుందండి, చాలా చల్లగా వేస్తుంది గాలి. ఇంతకంటే పీస్ఫుల్ మైండ్, పీస్ఫుల్ ఏరియా ఎక్కడ ఉండదేమో. మీకు సౌండ్స్ ఏమైనా వినబడుతున్నాయి? వాటర్ సౌండ్, ఆ బోట్లకి అలలు తాకుతుంటే భలే వస్తుంది ఆ సౌండ్. ఇప్పుడు చెప్పండి లొకేషన్ ఎలా ఉందో. ఇంతకుముందు ఎవరైనా ఇటువైపు విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. 90% ఎవరు రారు, రావడానికి కూడా సాహసం చేయరు. ఎందుకంటే చాలామంది తెలియదు ఇటువైపు ఇక్కడ ఈ ఏరియా ఉంది, ఒక ఊరు ఉంది, తాటిపూడి బ్యాక్ సైడ్ ఒక ఊరు ఉందని కూడా చాలామందికి తెలియదు. వాటర్ ఎక్కువైతే ఇక్కడ వరకు వెళ్ళేటట్టు ఉంది. ఇగో ఇదంతా వాటర్ లాగుతుంది కదా, లాగినట్టుంది. ఇగో వాటర్ ఇదంతా వెళ్ళింది ఇటు. వాటర్ ఎక్కువ అవడం వల్ల వదిలేసినట్టున్నారు డ్యాము, సో వాటర్ తగ్గింది. రిసార్ట్స్ అని చెప్పాను కదా, ఆ కొండ చివరన అక్కడ ఉన్నాయి రిసార్ట్స్. అక్కడ ఎవరు ఉంటారో కానీ నైట్ టైము భలే ఉంటుంది. ఉంటే అలాంటి రిసార్ట్స్లో ఉండాలి. ఈ తోటలాగా ఉంది కదా, ఈ తోట మధ్యలో ఊరు. ఇంత భయంకరమైన కొండలు ఉంటే మరి పులుల దగ్గర ఏం దిగుతాయండి? పాప వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, కానీ పులి ఉందంటే ఆ ఏరియాలో ఎప్పుడు ఉంటుంది నాకు తెలిసి. కానీ వీళ్ళు బాగానే నివసిస్తున్నారు ఇక్కడ. అది ఇప్పుడు కాదులండి, ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కింద అనుకుంటాను పులి. ఈ బోట్ని ఎందుకు తిరిగేసారో తెలుసా? ఈ పైన ఇది ఉంది కదా, ఇక ఈ తారు అది వేయడానికి. తారు ఎలాగేస్తారంటే, అక్కడ తారు కొండలు ఉన్నాయి చూడండి, ఇగో ఈ తారుని మరగబెట్టి ఆ హోల్స్ని కప్పుతారనమాట. ఇగో ఆల్రెడీ ఇక్కడ మరగబెట్టి మంట పెట్టి మరగబెట్టారు. ఆల్రెడీ సగం రాస్తే తారు పూర్తిగా రాసినట్టున్నారు. సో ప్రతి దీనికి తారు ఉంది కిందన. దీనికైతే లోపల కూడా వేసారు. భలే ఉన్నాయండి చిన్న బోట్లు ఇవి. వీటి మీద ఫిషింగ్ వేటకి వెళ్తారు అనుకుంటానట్టు వీటి మీద వెళ్తారు వేటకి. ఇవి బట్టలు ఉతుక్కోవడానికి బండ పెట్టుకున్నారు. బోట్లో కూర్చున్నా చిన్నది కదులుతుంది అటు ఇటు బోటు. ఇది కానీ లోపలికి వెళ్ళాలి, కానీ లోపలికి వెళ్ళా పర్లేదు, ఎందుకంటే మనకి ఎలాగో ఈతొచ్చు. అంత గజేతకాలం కాదు కానీ పర్లేదు, ఫుల్గానే వచ్చు. ఇప్పటికైనా లైక్ చేస్తారండి. ఈ లొకేషన్ చూసిన తర్వాతనే లైక్ చేయండి. నా కోసం చేయొద్దు, కేవలం ఈ లొకేషన్ కోసం మాత్రమే లైక్ చేయండి. నాకు వెళ్ళాలనిపించట్లేదు, కానీ ఎక్కువసేపు ఉండడం, ఎందుకంటే మనం చాలా దూరం నుంచి వచ్చాం కదా, మళ్ళీ చీకటి పడితే ఇబ్బంది. ఎందుకంటే వచ్చే దారి కూడా చాలా డేంజర్గా ఉంది, చాలా చిన్న లూఫ్ లైన్ అది, అటు ఇటు కూడా చెట్లే. సో వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా తొందరగా ఎర్లీగా స్టార్ట్ అయిపోవడం మంచిది.
మరి ఒకసారి చుట్టూ చూసేయండి. అప్పుడు ఇక్కడ పులి ఉండేది అన్నారు అన్న, నిజమేనా పులి? పులి పోయిందండి ఇక్కడ, లేదు. ఎన్నాళ్ళు ఉండేది? అది 4 రోజులు ఉండేది. ఆ, 4 రోజులు అంటే అది వస్తే అదే స్థిరంగా ఉండేది కాదులే. ఆ, అక్కడ ఉండవతలకి పోయేది, ఇలా వచ్చి మళ్ళీ అటు పోయేది. ఆహా. రావడం అయితే వచ్చేది. రావడం అయితే వచ్చింది. ఇలాగా ఈ ఆవులన్నీ పశువులు ఉంటాయి కదా, ఆ, పశువులేమో ఒక్కోదాన్ని చంపుకొని తినేసి పోయేది. వచ్చేవాళ్ళు అటవీ శాఖ సిబ్బంది ఆ, వచ్చి సీసీ కెమెరాలు పెట్టారు, ఆహా. అన్నీ పెట్టారు, అన్నీ చేశారు. మళ్ళీ వాళ్ళకి కెమెరాలకి సీసీ కెమెరాలకి పడలేదు అనమాట. అది దొరకలేదా? మళ్ళీ దొరకలేదు. ఓన్లీ అడుగులు ఒకటే చూసుకుంటే మళ్ళీ ఇలా పోయారు. మళ్ళీ వాళ్ళు మనుషులకి హాని చేయలేదు కదా? ఏ వాళ్ళు చేయలేదు. అందుకే మేము వచ్చేటప్పుడు కూడా కొంచెం చాలా భయంతోనే వచ్చాం. ఇక్కడ ఏమవుదన్న, ఆ, కాకపోతే కొండ చిరువులు అప్పుడప్పుడు దిగుతుంది అంటే గంగలోకి. అక్కడ ఇందులో దిగిపోతాయా? డోలోకి దిగిపోతే మళ్ళీ పైకి ఎక్కిపోతాయి. ఎవరేం చేయరు. మాటలతోనే భయపడుతున్నావు. అది నైట్ పూట దిగుతాయి, నా పగల పడితే ఆ, ఓన్లీ నైట్ పూటే. మరి మీకు ఎలాగా? మీకు ఇబ్బంది కదా? వల్ల ఒక చుట్టూ వల్ల చిక్కిపోతాయి. ఆ, ఒగ్గా మళ్ళీ ఒగ్గైతే చచ్చిపోతాయి మళ్ళీ పోయిన ఆహా, వల్ల పడతాయా? వల్ల పడిపోతాయి. అక్కడ ఇంకెక్కడ కదా కొండ దగ్గరే అటువైపు ఆ మధ్యలో ఐలాండ్ లాగా ఉంది, అటువైపునా మధ్యలో ఉంది కదా? మరి ఓన్లీ మీకు ఈ జీవనాధారం ఇదేనా? చేపలేకనా? చేపలు ఇంకేట్లేదు. మళ్ళీ వర్క్ ఇంకేం ఉండదా? కొండ పనికి వెళ్తాం పైకి. ఆ, కొండ పైకి వెళ్ళేసి ఆ వచ్చి ఆ ముందునే కొండలు ఉన్నాయి కదా, ఆ పైన మేకలు ఉన్నాయి. ఆ మేకలు కాసుకుని ఉంటారు. మరి వాళ్ళకి ఇబ్బంది ఎట్లేదా? వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, ఏ హాని లేదు. మీకు అలవాటు అయిపోయింది కాబట్టి పర్లేదు, లేదంటే మాలంటే లేదు, కష్టం. ఇక్కడ మొత్తం ఎన్ని ఇల్లులు ఉంటాయని ఇక్కడ? 35 ఇల్లు ఇక్కడ. అక్కడ కిందనే పైన కలిపి ఆహా. 35 ఆ, వచ్చే పైన ఉన్నాయిలే. 35 ఉంటే అందరూ ఇలాగ చేపలాట నేర్చుకొని డ్యామ్లోకి ఇది ఆధారం అనమాట. మీకు అలవాటు అయిపోయింది ఇక్కడ. లేడీస్ కూడా వెళ్తారు. లేడీస్ వెళ్తారా? లేడీస్ కూడా వెళ్తారు. బోట్లో ఇంతకు ముందు ఏమైనా తిరగబడడం ఏమైనా అయ్యేటి? ఏ లేవని అక్కడ ఏది లేదు. అందరూ శుభ్రంగా వెళ్తారు ఆటకి. కాకపోతే సముద్రం మీద అయితే కొంచెం డేంజర్, మీకు ఇక్కడ కాబట్టి పర్లేదు. ఇక్కడ ఇంకా చాలా డేంజర్, కాకపోతే గాలి చూసుకుని వెళ్తారన్న. ఆహా. ఇక్కడ కొండ మీద గాలి దిగితే 2 నిమిషాలు వచ్చి మన దగ్గర కలిసిపోద్ది అనమాట. ఆహా. ఎక్కువ గాలితో పోవడం మొన్న మేము దొరికిపోయాము అక్కడ. ఆ, ఆ సెంటర్లో దొరికిపోయి అక్కడ పోయాము. ఇటు నుంచి అటు కొట్టుకెళ్ళిపోయిందా? అటు కొడుకుపోయిందన్న. నీటిలో నీరు తీసి ముఖం మీద కొట్టే ఇది ఆగన. మరి ఎలా వచ్చారు? ఆ కొండ వైపుకి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయి ఆ నైట్ 7-8 అయింది. అప్పుడు వచ్చాం, గాలి తగ్గింది తర్వాత. అలాగే ఆ బోట్ మీద కొత్త బోటా? కొత్త బోట్. అదృష్టవంతులే. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే. ఈ పక్కకు వచ్చేసరికి కొంచెం భయంకరంగా ఉందండి. ఇటు ఎవరు లేరు కూడా. ఇటు ఆ ముందుకి ఊరుంది, మనం చుట్టూ నడుచుకుంటూ ఇటువైపు వచ్చాము. ఈ బోట్ మీద వాళ్ళు లాస్ట్ టైం చిక్కిపోయి ఉన్నారు అక్కడ. అంటే గాలి గట్టిగా వేస్తే అటువైపు కొట్టుకెళ్ళిపోయిందంట. ఇదేనండి ఆ బోటు, చాలా పెద్దదే ఇది. కట్టేశారు దీన్ని, మళ్ళీ గాలి వస్తే కొట్టుకుపోద్దామని. అసలు ఏమన్నా ఉందండి లొకేషన్ ఇక్కడ? తినడానికి ఉంటే చాలు, ఎన్నాళ్ళైనా ఉండిపోవచ్చు ఇక్కడ. టైం ఫుడ్ బెడ్ దొరికితే చాలు, కష్టపడకుండా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉండిపోవచ్చు. మన వాళ్ళు దేశాలు దాటి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, కానీ మన వైజాగ్లోనే మంచి లొకేషన్స్ ఉన్నాయి ఎంజాయ్ చేయాలంటే. ఇక్కడ నైట్ క్యాంపింగ్ ప్లాన్ చేద్దాం ఏదో రోజు, ఎందుకంటే బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది. ఒక నైట్ టైం మనకి భయం అనిపించినా ఇక్కడ అలాగే ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మనకు తోడుంటారు వాళ్ళు. సో మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో ప్లాన్ చేస్తాను ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేయడానికి. ఈలోపు మీరు నాకు కొంచెం ఎంకరేజ్ ఇస్తే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి లైక్ చేస్తే నేను ట్రై చేస్తాను. ఈ కత్తిపేట చూడండి ఎంత ఉందో చేపలు కోయడానికి. ఓ నిలబెడితే ఎవరైనా సడన్గా కాలు వేస్తే తెగిపోద్ది అనేసి పొడుగు పెట్టారు. ఇక్కడ చేప ఉంది చూడండి, పాములా ఉంది చేప, ఎంత పెద్దది ఉందో. ఓహో, చచ్చిపోయింది ఇది. బ్రతుకుంటే సరిపోను, మనకు అలా పులుసుకి సరిపోను. ఈ బోట్ని కూడా కట్టేశారు. ఎలా ఉందండి లొకేషన్?
ఎక్కడెక్కడో దేశాలు తిరుగుతారు. రండి, ఆంధ్ర రండి, వైజాగ్ రండి. వైజాగ్లో తాటిపూడి డ్యామ్ బ్యాక్ సైడ్ రండి. మైండ్ బ్లోయింగ్ లొకేషన్. టూరిజంకి మెయిన్ స్పాట్ వైజాగ్, వేరే లెవెల్ అండి. ఫస్ట్ మనం మార్నింగ్ వెళ్ళింది అదే. వాటర్ అంతా రిలీజ్ చేసింది అటువైపే. అక్కడి నుంచి ఇక్కడ మనం చూస్తే చిన్న చీమలా కనబడతాం. ఇటు నుంచి చూస్తారు, కనీసం అక్కడ ఉన్నారని కూడా, ఎవరు మనుషులు ఉన్నారని కూడా ఏం కనబడలేదు. ఉన్నారో లేరో తెలియదు కానీ అసలు ఎవరు కనిపించట్లేదు అటు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ నాకు కావాలి. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాను. ఇందాక మనం వచ్చే దారిలో ఊరిని గుర్తుపెట్టుకోమన్నాను కదండి, అదేనండి ఊరు. అంటే ఊరు చివరిన కళ్ళాలన్నమాట. ఓన్లీ పశువుల కోసమనే కట్టినట్టు ఉన్నారు ఇక్కడ. చుట్టూ భలే ఉంది, సైలెంట్గా పీస్ఫుల్గా. ఎవరు మనుషులు అయితే ఒక్కరు కూడా లేరు, కోళ్ళు తప్ప అసలు ఇంకేం లేవు ఇక్కడ చుట్టూ.